తెలంగాణలో విగ్రహ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. కేసీఆర్ హయాంలోని తెలంగాణ తల్లి విగ్రహాలు కల్వకుంట్ల కవిత రూపాన్ని పోలి ఉన్నాయంటూ అందుకే వాటి స్థానంలో కొత్త విగ్రహాలు పెడుతున్నామని కాంగ్రెస్ నేతలు అన్నారు. అన్నట్లుగానే ఇప్పుడు అన్ని జిల్లాలలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. వాటి రేటు విషయంలో, రూపం విషయంలో రాజకీయ దుమారమే రేగుతోంది. సోనియా గాంధీ పుట్టినరోజు నాడున ఈ విగ్రహాల ఆవిష్కరణ జరుపుతాము అనడం దేనికి సంకేతం? ఇంతకు ప్రజల్లో కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చేదెవరు? తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య రాజకీయ దుమారానికి దారితీసింది. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి రూపం కల్వకుంట్ల కవితను పోలి ఉందని కాంగ్రెస్ అంటోంది. అలా కనిపిస్తే తామేమీ చేయలేమని బీఆర్ఎస్ అంటోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పెట్టబోతున్న విగ్రహం సోనియాగాంధీ రూపాన్ని పోలి ఉందని, అదేవిధంగా హస్తం గుర్తును ఫోకస్ చేసేలా ఉందని బీఆర్ఎస్ అంటోంది. ఇక సోనియాగాంధీ బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాలను పెట్టబోతోంది కాంగ్రెస్ సర్కారు. అయితే దీనికి సంబంధించి నిధులపై విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు గత ప్రభుత్వాల గుర్తులను చెరిపేయడం అన్నది చూస్తూనే ఉన్నాం. ఏపీలో ఈ మధ్య అది మరింత శృతిమించింది. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో చాలా వరకు మార్పు చేసింది. టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చింది. తెలంగాణ గేయంగా జయ జయ హే తెలంగాణను అధికారికంగా గుర్తించింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు చేసింది. సచివాలయం ఎదుట ప్రతిష్ఠించింది. ఇప్పుడు ఈ విగ్రహాలనే అన్ని కలెక్టరేట్ల ఎదుట ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. అయితే దీనిపై విపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లికి ఓ ప్రత్యేక స్థానం వచ్చింది. అంతకు ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి ఉండేది. తెలంగాణలో తెలంగాణ తల్లిని రాష్ట్ర గౌరవ చిహ్నంగా భావిస్తూ పలు కార్యాలయాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు ప్రభుత్వం 5,77,00,000 కేటాయించింది. మరింత విశేషం ఏంటంటే ఈ విగ్రహాలను సోనియాగాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 9న ఆవిష్కరించాలన్న ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా తన గుర్తింపును బలపర్చుకోవాలనుకుంటోందని కొందరు అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పాత్రను ప్రజలకు గుర్తు చేసేందుకు ఈ తేదీని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ద్వారా ప్రాంతీయ గుర్తింపును, భాషా సంప్రదాయాలను ప్రతిబింబించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. ఇది సమాజంలో ఐక్యతకు దోహదం చేస్తుందనే అభిప్రాయం ఉంది. ఇక ఖర్చు చేస్తున్న వ్యయంపై కూడా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తుంది అన్న దానిపై వేర్వేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రజలు ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ప్రాధాన్యత కాని వాటికి ఖర్చు పెడతారా అని అంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను 12 అడుగుల ఎత్తుతో రూపొందించనున్నారు. ఒక్కో విగ్రహం ఏర్పాటుకు సుమారు 17 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 33 జిల్లాలకు కలిపి మొత్తం 5,77,00,000 బడ్జెట్ను కేటాయించారు. ఈ ఖర్చులో విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ కార్యక్రమాలు వంటి అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ విగ్రహాలు ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల తెలంగాణ తల్లి చిహ్నం ప్రజలకు దగ్గరవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కొన్నింటిని పార్టీ తరపున ఏర్పాటు చేయగా కొన్ని ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం వరకు ఆ విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా కొలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తల్లి రూపం మార్చింది. కాంగ్రెస్ పెడుతున్న విగ్రహాలు హస్తం గుర్తును ఫోకస్ చేస్తూ ఉండటమే విపక్షాలకు నచ్చడం లేదు. సోనియా జన్మదినం సందర్భంగా విగ్రహావిష్కరణ చేయనున్నారు. అయితే ఆవిష్కరణకు ముందే విగ్రహం చుట్టూ విమర్శలు మొదలయ్యాయి. అసలైతే ఉద్యమ సమయంలోనే కేసీఆర్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉద్యమ కాలంలోనూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అవే విగ్రహాలను ఊరు వాడా పెట్టుకున్నారు ప్రజలు. అయితే ఆ విగ్రహం దొరసానిలా ఉందని, తెలంగాణ ఆత్మ అందులో లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక కొత్త విగ్రహం పెడతామని రేవంత్ ఎన్నడూ చెప్పారు. చెప్పినట్టుగానే నేతచీర, ఆకుపచ్చ మట్టిగాజులు, మెడలో కంటే, నుదుటిన బొట్టుతో కొత్త విగ్రహం రూపుదిద్దుకుంది. ఇక విగ్రహం అడుగున తెలంగాణ ఉద్యమ సూచిగా బిగించిన పిడికిళ్లు ఉంచారు. ఒక చేతిలో మక్క, జొన్న, సజ్జల కంకులు ఉంచారు. కాళ్లకి మట్టెలు, బంగారు అంచు ఆకుపచ్చ చీరతో తెలంగాణ తల్లి మూర్తిని రూపొందించారు. అయితే ఈ కొత్త విగ్రహం విషయంలో ఇప్పుడు కాంగ్రెస్పై బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ముఖ్య నేతల విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఉద్యమ ఆనవాళ్లను, కేసీఆర్ కృషిని చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ అంటోంది. దైవత్వం ఉట్టిపడేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ హస్తం విగ్రహంలో పెట్టారని బీఆర్ఎస్ అంటుంటే, తెలంగాణ తల్లి చేయి కాంగ్రెస్ చేయి కాదని, అది అభయహస్తమని కాంగ్రెస్ నేతలంటున్నారు.